कार के बेस्ट सेरामिक कोटिंग प्रीमियर केयर एपिक्सर कार डिटेलिंग स्टूडियो फॉर कांटेक्ट। అసలు సాధారణంగా ఎవరికైనా ఆపదొస్తే ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వెంటనే గుర్తొచ్చేది పోలీసులు కదా. బట్ అదే పోలీసులకి కష్టం వస్తే, అది కూడా ఒక మహిళ నుండి ప్రేమ వేధింపులు ఎదురైతే, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను, నువ్వు కాదంటే చచ్చిపోతాను అంటూ ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారినే వణికించిన ఘటన ఇప్పుడు బెంగళూరులో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు ఆ మహిళ ఎవరు? ఒక పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేసే ధైర్యం ఆమెకెక్కడిది? ఈ వింత ప్రేమ కథ చివరకు ఎక్కడికి చేరింది? ఈ ఘటన సిలికాన్ సిటీ బెంగళూరులో వెలుగు చూసింది. బాధితుడు ఒక పోలీస్ అధికారి అన్నమాట. విధి నిర్వహణలో భాగంగా ఆయన ఒక కేసుకు సంబంధించి ఆ మహిళను కలిశారు. బట్ అది ఆమెకు పిచ్చి ప్రేమగా మారిపోయింది. మొదట ఫోన్ కాల్స్, ఆ తర్వాత మెసేజ్లు, మెల్లగా అది వేధింపుల స్థాయికి చేరుకుంది. ఐ లవ్ యూ అంటూ వందల కొద్ది మెసేజ్లు. ఆయన స్పందించకపోతే స్టేషన్ ముందే రచ్చ చేయడం మొదలు పెట్టేసింది. ఆమె వేధింపులు ఏ స్థాయికి చేరాయంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా నీడలా వెంటాడటం, ఆయన ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడ కూడా హంగామా చేయడం వరకు వెళ్ళిపోయింది. ఒక పక్క పోలీస్ యూనిఫామ్ గౌరవం, మరోపక్క ఆ మహిళ ప్రాణం. ఈ రెండింటి మధ్య ఆ అధికారి చాలా కాలంగా నలిగిపోయారు. చివరకు సహనం నశించి చట్టపరంగానే దీనికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ మహిళపై ఫిర్యాదు చేశారు ఆ పోలీస్ అధికారి. చూశారుగా, రక్షక భటులకే రక్షణ కరువైన వింత పరిస్థితి ఇది. ప్రేమ పేరుతో ప్రాణాలు తీయడం లేదా తీసుకోవడం అనేది పరిష్కారం కాదు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? పోలీస్ అధికారి తీసుకున్న నిర్ణయం సరైందేనా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.